జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సంఘంలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొబ్బరి ఆకులతో మండపాలను అలంకరించి దేవత మూర్తులను ప్రతిష్ఠించారు. 18 మెట్లను పూల దీపాలతో అలంకరించి మాలధారులు ప్రత్యేక పూజలు చేసి కొలిచారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సరోజన నారాయణ, జువాడి నరసింగరావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్ ప్రత్యేక పూజలు చేశారు. స్వాములు ఆటపాటలతో డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మనంతా ఖర్చులతో ఇవ్వనటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు వారు నిజంగా ప్రతి దేవాలయంలో, అయ్యప్ప దేవాలయంలో, సరస్వతి దేవాలయంలో, శ్రీ దేవాలయంలో, ఈ 3 దేవాలయంతో పాటుగా మరి నూతనంగా నిర్మించిన సహిత శివాలయంలో భాగంగా ఒక దేవాలయ కుమార ప్రసాద్ ప్రియమేధాదు ఇంకా అక్కడ కడితే మంచిగా వారం పరమాత్మకు ఒకసారి నమస్కారం చెప్పండి, చెయ్యండి, పరమాత్మకు చెప్పండి. ఒక్కసారి అందరూ 2 చేతులు ఒకసారి పై మహిళా మాతలు ఎక్కడికి పోయినా కన్నులు నీటిగా ఉండలేదంటే మహిళా మాతలు మంది మాతలే. ఏ దేవాలయానికి పోయినా కోరుట్లలో మేమేం తక్కువ. అదేవిధంగా ఈ ఆలయ వ్యవస్థాపకుడు బాగా కష్టపడి మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు 2 దేవాలయాలు ఒకసారి మొదలుపెట్టాం 95లో. అప్పుడు ఈ సార్ అప్పుడే మొదలుపెట్టారు. కొన్ని అంతరాలతో కూడా లేట్ అయినా అక్కడ 96 ప్రదేశంలో ఇక్కడ ఉండేది. ఎంతో కష్టాలకు వచ్చి ఎప్పుడు తన బాణంతో కూడా ఒక్క స్వామి కూడా రాలేదు. రాయబడి ఏ స్వామి నువ్వు చెప్తే రామన్నారు. అయినా పట్టుదలతో వీళ్ళ దేవాలయం కట్టించిన ముఖ్యంగా చేసుకున్నప్పుడు పునరుద్ధరించుకున్న పుణ్యాన్ని కొరకని ఏర్పడిన వచ్చి మనకి ఇప్పుడు పిల్లలు కదా, చిన్న వయసులో చెప్పారు. చిన్న వయసు ఇప్పుడు చేస్తాం ఇన్సూరెన్స్ అయినా ఎప్పటికప్పుడు మాకు చెప్పుకుంటూ చేసిండు. 2009 ఎప్పుడైతే ఇక్కడ కోట్లని గారు ఏర్పడడం మీ అందరి ఆశీర్వాదాలు. అంటే మీరేదో రాజకీయ శ్రీకారాన్ని చెప్పేది మీరు ఎప్పుడు ఎందుకు మర్చిపోరంటే 8 నియోజకవర్గం 2 సార్లు రోడ్డు చేయడం. కోట్ల నియోజకవర్గం అయిపోయాక ఆనాటి నుంచి ఈనాటి వరకు 4 సార్లు నేను మరి నా కొడుకులు 5 సార్లు కనుక జీవితాంతం కూడా ఉంటాడు. సేపు నాకు నైన సాయము తప్ప చేస్తాం. కోరికలను మర్చిపోకుండా ఇప్పటికున్నాం అది కూడా ముఖ్యం చేస్తాం. ఆనాటి నుంచి 2009 ఎప్పుడైతే 5 గంటలకు ఉత్తరంగా పట్టు పెరిగింది. ఎక్కడైనా కూడా ఇది చేయు అది చెప్పి ఏది చెప్తాను నోరకుండా దాని నిర్వహణ కోసం 20 లక్షలు అడిగి 20 లక్షలు ఫండ్ పెట్టినా కటింగ్స్ కూడా 15 లక్షలు ఉన్న పెంచుకోవాలి. శిరేశ్వరాలయం కడుతున్నాడు. సెటిల్మెంట్ కదా, సెటిల్మెంట్ గ్రహించాడు. దేవుడంటే భక్తులని బాగా అర్థం ఇస్తామని చెప్పి స్వామి దాన్ని స్టీల్ ఇస్తారంటే జన్మ ఉన్నసేపు శరీరం దగ్గర రావడం చెప్తున్నా. అలాగే మంచి స్వామిని మొత్తం చెప్పి ఆ దేవాలయం ఎంత ఉంటుందో అప్పుడు దానికోసం స్టీల్ మొత్తం సలాక కూడా ఒప్పట్లేదు అనుకుంటే అయ్యా ఒకటి మధ్యన ప్రజల కోసం 12 మాత్రం దాబం దొరికింది. మీ ఎందుకు ఒకటి ఇవ్వాలి అని అన్నాడు. వినాకమున్న 2 రోజుల కింద స్వామిగా నువ్వు విశ్వకేవలం ఎట్లాగైనా తెలుసు ఇస్తా స్వామి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎన్నో అపరాధాలు జరిగినాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని చెప్పి డిస్టర్బ్ చేయాలని ఎన్నో జరిగినాయి. అయినా
ఎప్పటికప్పుడు ఆయన చెప్పినప్పుడు వ్యాపారం వారితో చెప్పించి రోడ్డు కొత్త చుట్టూ కాంపౌండ్ కోసం ఫిక్స్ చేయించి ఏరియా వేసేసి కూడా ఈ దేవాలయ నిర్మాణం కోసం ఆయన కష్టం చెప్తాడు, కష్టపడ్డాడు. అందుకే పుణ్యాత్ముడే నిజంగా చెప్పాలంటే 40 సంవత్సరాలు దీక్ష చేసుకొని మంచిగా కొడుకు పిల్లలు ఇళ్ళంతా కుటుంబం అంతా బాగుపడుతున్నారు. భక్తితో ఉన్న వాళ్ళని ఎప్పటికైనా పుణ్యాత్ములు అవుతారు. నాకు నమ్మకం పూర్తిగా. నేను కూడా 37 సంవత్సరాల దీక్ష తీసుకోవచ్చు. ఈ జీవితం ఉన్నసేపు శాతమైన రోజులు నర్సరీ వాళ్ళు ఎప్పుడు మనం ఉంటే అప్పటి వరకు దీక్ష తీసుకోవాలని డిసైడ్ చేసుకొని ఎన్ని కష్టాలైనా దానికి సహకారం మా అమ్మగారు. ఆమె ధనుర్వాసంలో నాతో ఆమెకి ధనుర్వాసం ఇద్దరు కలిసి ఆమె గుడి, ఆమెది నా గుడి, నాకు నా అయ్యప్ప గుడి, ఆమె శ్రీమానారాయణ గుడి. ఎవరి గుళ్ళ వల్ల పొద్దులు వేసి ఎవరి రూమ్లలో పూజలు చేసుకునే విధంగా ఒకరికొకరు సహకరించుకొని ఇలా ఈ జీవితం గడుపుతున్నాం. చాలా జీవితం ధన్యమైపోయింది. దేవుడు కావాలి 5 సార్లు ఎక్కడ గెలుచుకోవడం మాకు అప్పగట్టుకుంటే ఇంకేం అవసరం. ఇంతమంది ప్రేమ ఇంత ఆప్యాయత ప్రజలతో ఉన్నదంటే మాకు ఏ చేసినా జీవితం మనం చేయలేదు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టలేదు, ఒక రాజకీయ నాయకుని కాదు. మా కుటుంబం మా తమ్ముడు కానీ మా అన్నలు కానీ రాజకీయం లేరు. కానీ ప్రజల మీద ఆశ్రయించి మనం గెలిపించే కనుక ఎంత చేసినా మీరు రుణం తెలియదని నేను ఆలోచిస్తాను. కంటిన్యూ 5 సార్లు మేము ఎదురు కనిపిస్తుంది. చాలా ధన్యులం అయిపోయాం. ఇలా బాగా పిల్ల పాపంతో హాయి ఉంటున్నాం. ఈ అందరూ కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఎప్పుడు స్వామి విడిచిపెట్టాడు వస్తే వీళ్ళందరూ రమ్మనగా జాతరకు. కానీ దోషాకానికి ఇవ్వని మనం ఇవ్వాలి. పైసలు వస్తుంటే ఎవరు విడిచిపెట్టాడు మనం కూడా రోజుల కంటే మనం సెంటిమెంట్ గా అయ్యో ఈ స్థానం అడిగాడు కదా 50 100 ఎన్ని అందిద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొంత ఖర్చు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్తారు. ముందు కూడా అందరు దేవుడు ఇక్కడ శనితో ఉన్నాడు, సరస్వతం ఉన్నది, అయ్యప్ప స్వామి ఉన్నాడు. ఇలా శివుడు కూడా ఇక్కడికి వస్తున్నాడు కనుక కోట్ల ప్రజలకు ఎందుకంటే అన్ని మూలల దేవాలయాలు మనం ఈ మూలకి ఇక్కడ ఆ మూలకు సాయిబాబా దేవాలయం, మధ్యలో రామాలయం, అదేవిధంగా వెంకటేశ్వర ఆలయం, అష్టలక్ష్మి దేవాలయం, మూలకోటి మన చుట్టూ మనం దేవుడు కొట్ల కాపాడుతాడు. ఎందుకంటే కొట్ల కాపాడుట్లో కూడా మోమాటలే కూడా చెప్తాను. మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర చెప్తాను. మీ మంచితనం ఉన్నది, మంచితనం అని మీకు ఉన్నది కనుక భగవంతుడు